హలో అండి, ప్రైజ్ అలాడ్. ఈ వీడియో ప్రతి యవ్వన చెల్లి తమ్ముడు కోసం. ఈ వీడియో ప్రత్యేకం మీకు అంకితం నాన్న. చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా, అందులో నీ జీవితం కూడా ఉందా? ఎలా పడితే అలా ఉంటున్నావా? జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు దుఃఖపడుతున్నావు కదా, ఇప్పుడు దుఃఖపడద్దు. ఇదిగో నీ జీవితం అంతా నాశనం అయిన తర్వాత నువ్వు దుఃఖపడితే ఏం లాభం? అందుకనే తల్లిదండ్రులు చెప్పిన మాటను వినాలి. దేవుడు ఏదైతే ఉపదేశాలు ఇస్తున్నారో ఆ ఉపదేశాలు పట్టుకోవాలి. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వినని వాడిగా ఉన్నావు. ప్రాముఖ్యంగా నువ్వు వింటున్న విధానం సరిగ్గా లేదు కదా. నీ చూపులు, నీ ప్రవర్తన, నీ మాట తీరు నీకు నచ్చినట్లుగా ఉన్నవి ఇన్ని రోజులు, కానీ అంతా నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నావు. అందుకనే ఇదిగో ఇప్పుడైనా ఇదిగో దేవుని మాట విను, తల్లిదండ్రుల మాట విను. తల్లిదండ్రులు చెప్పుతున్న మాటలు వింటే నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది. అందుకనే ప్రభు మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో అద్భుతకరమైన మాట ఉంది. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రైజ్ ది లార్డ్. కుమార్తె కానీ కుమారుడు కానీ, ఇదిగోండి జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, తండ్రి తల్లిని. మరి జ్ఞానము లేని కుమార్తె దుఃఖాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే జ్ఞానం కలిగి మెదుకో. ఒకవేళ నీకు ఎలా ఉండాలో అర్థం కాకపోతే ప్రభుని అడుగు. దేవా, నాకు మంచి జ్ఞానాన్ని దయచిని, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా చదవాలి, ఏమి చేయాలి, అంతా నీ జ్ఞానము చేత నన్ను నింపయ్యని అడిగినప్పుడు ప్రభు నిశ్చయముగా చక్కని జ్ఞానంతో ఆయన నింపి నేను నడిపిస్తాడు. నాన్న, నీ జీవితం ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. ప్రార్థించు, ప్రభుని అడుగు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.